దయచేసి ఇక్కడ ఆడటంలో భాగంగా ఇవాళ నవదిన పూజ ప్రార్థనలు ప్రారంభించుకున్నట్టుకు మునుపుగా పతాక ఆవిష్కరణతో మన ఈ వార్షిక పర్వదినాన్ని ప్రారంభించబోతున్నాం. పూజ్యులు మహనీయులు డాక్టర్ సగినాల పాల్ ప్రకాష్ తండ్రి గారు మన కడప మీద రాసిన సహోదరులారా, ఆరోగ్యమాత భక్తులారా, పర్వదినం ఆరోగ్యమాత పుణ్యక్షేత్రములు మన ప్రియతమ పీఠాధిపతులు మహాగణత వహించిన అభ్యర్థిస్తూ ఉన్నాము. అందరం కూడా చప్పట్లు కొడుతూ శ్రీవారిని ఆహ్వానించుకుందాం. ఇప్పుడు తండ్రి గారు ప్రార్థన చేసి ఈ యొక్క పతాకాన్ని ఆశీర్వదిస్తూ కూడా పరలోకం వైపు గాక. ఈ నవదినాలలో ఈ పతాకాన్ని చూసే వారందరూ మీ ప్రీతమ కుమారుడు యేసుక్రీస్తును తల్లి మరియమాతను స్మరించుకొని వారి సుమాత్రకును అనుసరించి మీకు ప్రియులుగా జీవించినట్టు అనుగ్రహింపుడు. ఎవరెవరైతే ఈ పండుగలలో వారికి ఉన్న కష్టములను తొలగించి మీ మీద భక్తిని పెంచండి. ఈ యొక్క పుణ్యక్షేత్రము అనేక విధములుగా ఈ కడప పట్టణ వాసులకు మరియు ఈ పుణ్యక్షేత్రాన్ని దర్శించే భక్తులకు అనేక విధములుగా ఆశీర్వాదకరముగా పరలోకమందుడు మా యొక్క తండ్రి, మీ నామం పూజపడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నాటికి కావలసిన మాకు నేర్చుకోండి, మా యొక్క వారిని మేము మన్నించినట్లు మాకు మీరు మన్నించండి. రక్షించండి. ఆమేన్. దేవుడి ప్రసాదం చేత మా వందనము. వారు మీతో ఉన్నారు, వారు మీరే వారిని పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని మాత పాపమైన మా కొరకు మా మరణాశ్రయమును ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్ర అందరం ఇప్పుడు ఆరోగ్యమాతను స్మరించుకుంటూ ఈ యొక్క పూలతో వారికి గౌరవాన్ని తెలియజేసుకుందాం. ఆవే మరియా, 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 ఆవే మరియా. ఆరోగ్యమాతగా వెలసిన మా తల్లివి, మము చల్లగా దీవించు ఓ మా మరియమ్మ. నిరతమునే కొలుతును నీ నామమును, నిరతమునే కొలుతును. సిస్టర్ గారు, ప్రెసిడెంట్ విక్టర్ గారు, సెక్రటరీ సెబాస్టియన్ గారు, మన సహాయ దీన్ స్వామి రాండి, దీన్ స్వామి.
ఇప్పుడు శుభసూచకముగా కొబ్బరికాయలను నేత్రాసన ప్రొక్లేరినటువంటి ఫాదర్ సముడు సురేష్ గారు ముందుకు రండి. వైస్ ప్రెసిడెంట్ మన లీజన్ ఆఫ్ మేరీ ప్రెసిడెంట్ సుందరమ్మ, విన్సెంట్ పాల్ ప్రెసిడెంట్ వచ్చినారా? రత్నారాండిమ్మ, రాజేష్ ఒకటి కొట్టు, జై ఒకటి సరిపోయిందా? ఒకటి పర్వాలేదు కొట్టు. ఇప్పుడు తండ్రి గారు తేరును ఆశీర్వదిస్తారు. మీరు కలుగ చేసిన ఈ భూగోళం ప్రకృతి ఋతువులో క్రమ పద్ధతిలో కాలచక్రంగా సక్రమంగా కొనసాగుతూ నీ కీర్తిని పొగడుతున్నవి. ఈనాడు మేము ఈ కుమారుడు మరియు వారి తల్లి అయిన మరియమాత ద్వారా నీకు కృతజ్ఞతాంజలిని అమితానందంతో చెల్లిస్తున్నాము. ఈ యొక్క తేరును ఆశీర్వదించండి. ఈ తేరు ప్రదక్షిణముగా వెళ్ళు స్థలములందెల్లా మీ దైవ మహిమ వెల్లడుకునుగాక. ఎవరెవరైతే ఈ తేరును చూస్తూ ప్రార్థన చేస్తారో వారు ఆ తల్లి యొక్క ప్రేమను అనురాగమును పొందినట్లు, వారి ప్రార్థన సహాయంతో వారి జీవితంలో సుభిక్షంగా ఉన్నట్లు అనుగ్రహించండి. మీ మోక్షరాజ్య ప్రయాణికులము వారి సత్యమును విషదము చేసి ఎల్లప్పుడూ మీ వైపు పయనించడానికి మాకు సహాయం చేయండి. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయించున్నాము. ఆమేన్. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని నివసించుచున్నాను. అతని యొక్క పుత్రుడు నివసించుచున్నాను. ఇతడు పవిత్ర ఆత్మ గర్భమై కన్యమరియమయం పుట్టెను. కర్మకులోనై పాటుబడి స్త్రీ మీద పట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళానికి మూడవ నాడు చనిపోయిన వారిని లేచెను. పరలోకమునికి ఎక్కి సర్వశక్తిగల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కల పాదం చేత మరియమ్మ వందనము. ప్రభువు మీతో ఉన్నారు. ఆశించిన వారు మీ గర్భాపం చేసి ఆశించిన వారగునే. మరియమ్మ సర్వేశ్వరి యొక్క మాత, పాపాత్మైన మా కొరకు ఇప్పుడు మా మరణ సమయంలో ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదం చేత మరియమ్మ వందనము. ప్రభువు మీతో ఉన్నారు. ఆశించిన వారు మీ గర్భాపం చేసి ఆశించిన వారగునే. మరియమ్మ సర్వేశ్వరి యొక్క మాత, పాపాత్మైన మా కొరకు ఇప్పుడు మా మరణ సమయంలో ప్రార్థించండి. ఆమేన్. దయచేసి గమనించండి. ఇక మెడకు సరిపోతాయి కింద వేయండి. జపమాల నలుగురు చొప్పున వరుస క్రమంలో కుడి ప్రదక్షిణగా దేవాలయం చుట్టూ మనం ప్రదక్షిణ చేయబోతున్నాం. ఆరోగ్యమాత యువత అండి వారిని లైన్లో పెట్టండి. అందరినీ ఆరోగ్య శిలోస్వరూపం కలిగినటువంటి వంతాసు బాలురు వారి వెనుకలం చేసి వారగునే. త్వరగా తేరుతుంది. అందరూ కూడా ఉంటారు. ఇప్పుడు Amen.
వందనములు చేతుము మా హృదయంబు తోడ వందనములు చేతుము మా హృదయంబు తోడ పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరును గాక. ప్రసాదం చేతనైన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. ఈ గర్భఫలముకు చేసు ఆశీర్వదింపబడిన వారు ప్రతి సంవత్సరము ఎంతో ప్రతిష్టాత్మకంగా జరిపేటువంటి మరియమాత జన్మదినోత్సవాన్ని మహోత్సవంగా కొనియాడటానికి ఈ ప్రాంగణమంతా సిద్ధమవుతుంది. ఈ పుణ్యక్షేత్రము ఈ కడప మేత్రసనానికి, కడప పట్టణానికి తలమానికంగా ఉన్నటువంటి ఒక పుణ్యక్షేత్రము. ఇందులో వచ్చినటువంటి భక్తులందరూ కూడా ఎన్నో విధములుగా ఆశీర్వదింపబడి వారి యొక్క కోరికలు నెరవేరి మరియ తల్లి ప్రార్థన ద్వారా ఎంతో చల్లని దీవెనలు పొందుతూ ఉన్నారు. ఈ విషయాన్ని చెప్పడానికి ఎంతో సంతోషిస్తున్నాము. ఈ 9 రోజులుగా ఇక్కడ వేడుకలు జరుగుతాయి, ప్రార్థనలు జరుపుతారు, నవదిన ప్రార్థనలు జరుపుతారు. దేవుని యొక్క ఆశీస్సులతో వేలాది మంది భక్తులు ఈ యొక్క పండుగలో పాల్గొంటారు. ఆ తల్లి యొక్క దీవెనలు అందరూ పొందాలని, ముఖ్యంగా మన కడప పట్టణంలో అందరూ శాంతియుతంగా క్షేమంగా జీవించాలని, ఆ మరియ తల్లి ప్రార్థన ద్వారా అందరము సుఖంగా సంతోషంగా జీవించాలని అందరి కోసం ప్రార్థన చేస్తాము. దేశ పౌరులందరూ సుభిక్షంగా ఉండాలని, అందరికీ దేవుని యొక్క దీవెనలు రావాలని ఈ పండుగలలో ప్రత్యేకంగా ప్రార్థనలు చేస్తాము. ఈ పండుగల కోసం ప్రత్యేకంగా భక్తులందరినీ ఆహ్వానిస్తున్నాము. దేవుని యొక్క దీవెనలు అందరికీ ఉండాలని ఈ పండుగలలో ప్రార్థన చేస్తాము. థ్యాంక్ యూ.